ఉత్తరప్రదేశ్లోని ప్రాచీన బౌద్ధ క్షేత్రమైన సారనాథ్కు ఎట్టకేలకు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం లభించింది. బౌద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన తొలి ఉపన్యాసాన్నిచ్చిన పవిత్ర ప్రదేశమిదే. దక్షిణ కొరియాలోని బుసాన్లో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశంలో ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. బౌద్ధ మతంలోని అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటైన సారనాథ్ ప్రపంచ వేదికపై తన విశిష్టతను అధికారికంగా చాటుకుంది. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ రికార్డుల ప్రకారం సారనాథ్ను సుదీర్ఘకాలం కిందటే అంటే 1998వ సంవత్సరం జూలై 3నే యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చారు. సరిగ్గా 28 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇప్పుడు దీనిని అధికారిక ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పూర్తి స్థాయిలో గుర్తించారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్లో ఆగ్రా ప్రాంతానికి చెందిన తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ మాత్రమే ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందాయి. ఇప్పుడు ఈ జాబితాలో సారనాథ్ కూడా చేరడంతో అంతర్జాతీయ పర్యాటక సాంస్కృతిక వారసత్వ పటంలో యూపీ బౌద్ధ సర్క్యూట్ మరింత బలోపేతం కానుంది. సారనాథ్కు యునెస్కో గుర్తింపు లభించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. జ్ఞానం, కరుణ, సామరస్యమనే కాలాతీత సందేశాన్ని ప్రపంచానికి అందించిన బుద్ధ భగవానుడితో సారనాథ్కు అత్యంత సన్నిహిత సంబంధం ఉందని ఆయన కొనియాడారు. ఈ గొప్ప మైలురాయి ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధ యాత్రికులకు, పర్యాటకులకు ఈ ప్రదేశం మరింత చేరువవుతుందని, మన దేశ సాంస్కృతిక వైభవం ప్రపంచానికి మరోసారి చాటి చెప్పబడిందని రాజకీయ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. సారనాథ్కు దక్కిన ఈ అంతర్జాతీయ గుర్తింపుతో దేశీయంగానే కాకుండా విదేశీ పర్యాటకుల రాక కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. చారిత్రక కట్టడాలు, అశోక స్తూపం, పురాతన బౌద్ధ ఆరామాలు ఉన్న ఈ ప్రాంతం ఇకపై మరింత అభివృద్ధి చెందనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ బౌద్ధ క్షేత్రాన్ని గ్లోబల్ టూరిజం మ్యాప్లో మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎన్నో శతాబ్దాల చరిత్రను గుండెల్లో దాచుకున్న సారనాథ్ యునెస్కో హోదాతో తన వైభవాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పేందుకు సిద్ధమైంది.